నమస్కారం నేను సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వజీం ముందుగా హెడ్లైన్స్ చిన్నూరు మైనార్టీ హాస్టల్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్వి నాయకులు బీఆర్ఎస్వి శ్రేణులను అడ్డుకున్న పాఠశాల సిబ్బంది గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపిన నాయకులు రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై మృత్యు శకటంగా దూసుకువచ్చిన లారీ 10 మంది చనిపోగా ఛిద్రమైన 20 మృతదేహాలు ఈ నెల 8న నస్పూర్లో ఐక్యం మెగా క్రిస్మస్ వేడుకలు సిసిసి నస్పూర్లో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ వారసుల ఆందోళన తమకు నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చెన్నూరు పట్టణంలోని మైనార్టీ హాస్టల్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్వి నాయకులను పాఠశాల సిబ్బంది అడ్డుకున్నారు దీంతో నాయకులు పాఠశాల గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గురుకులాలలో జరుగుతున్న పలు సంఘటనల ఉదాంతంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చెన్నూరు పట్టణంలోని మైనారిటీ హాస్టల్లో వసతుల ఆరాపై వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పాఠశాల సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో హాస్టల్ గేటు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టళ్లలో విద్యార్థుల వసతుల ఆరాపై వచ్చిన నాయకులను అడ్డుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్క బాల మల్లేష్ అకాల మృతి పార్టీకి తీరని లోటని సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య పేర్కొన్నారు సిసిసి నస్పూర్లోని నర్సయ్య భవన్లో బాలమల్లేష్ చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బాలమల్లేష్ విద్యార్థి దశ నుండి విద్యార్థి ఉద్యమం కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్లో చేరారని తెలిపారు అభ్యుదయ భావాలు కలిగిన బాలమల్లేష్ విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసినట్లు వివరించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఇటీవల జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికైనట్లు చెప్పారు హన్మకొండలో జరిగిన పార్టీ రాష్ట్ర నిర్మాణ సమితి సమావేశాల్లో ఆయన రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైనట్లు తెలిపారు పార్టీలో ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు ప్రజా సంఘాలు పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టిన బాలమల్లేష్ జీవితాన్ని మొత్తం పార్టీకి అంకితం చేశారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు లింగం రవి కారుకూరి నాగేష్ రేకుంట చంద్రశేఖర్ మిర్యాల రాజేశ్వరరావు మొగ్లి లక్ష్మణ్ లచ్చిరెడ్డి బాకం శంకర్ జోగుల ఆంజనేయులు ఎండి రషీద్ తదితరులు పాల్గొన్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నక్కా బాల మల్లేష్ గారు 2 రోజుల క్రితం అకాల మరణం చెందడం జరిగింది వారికి ఈరోజు నస్పూర్ మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది బాలమల్లేష్ గారు విద్యార్థి దశ నుండే ఏఐఎస్ఎఫ్లో ఒక మామూలు కార్యకర్తగా పనిచేస్తూ సిపిఐ రాష్ట్ర మగ్దుం భవన్ కార్యాలయంలో రెడ్ గార్డ్గా పనిచేస్తూ మరి ఉద్యమాల్ని చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రం ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది మరి వారి మరణం పార్టీకి ప్రజా సంఘాలకు తీరని లోటు మరి ప్రజా ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తి ఈరోజు దూరం అవడం మరణించడం బాధాకరం దురదృష్టకరం మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ప్రధానంగా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా బీసీ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు మరి అన్ని పార్టీలతో సమన్వయం చేస్తూ మరి రంగారెడ్డి జిల్లాలో పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా పార్టీ నిర్ణయం మేరకు అక్కడ అందరినీ సమన్వయం చేస్తూ పార్టీని మరి బలోపేతం ప్రజా సంఘాల నిర్మాణానికి ఎంతో పాత్ర పోషించడం జరిగింది మరి ఆయనే ఆ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో
వేలాది ఎకరాల భూ పంపిణీ చేసి బడుగు బలహీన వర్గాల పేదలకు పంచినటువంటి నాయకుడు ఈరోజు మా నుండి దూరం అవడం. మరి బాలమల్లేష్ గారు గుండెపోటుతో మరణించడం అనేది జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సానుభూతి తెలుసు, వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బీభత్సం సృష్టించింది. 10 మంది ప్రాణాలను బలికొంది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై లారీ మృత్యు శకటంగా దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా ఇందులో కొందరు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో మొత్తం 50 మంది చిరు వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనా స్థలంలో బీభత్స పరిస్థితి నెలకొంది. ఈ నెల 8న నస్పూర్లో నిర్వహించే ఐక్య మెగా క్రిస్మస్ వేడుక సందర్భంగా సిసిసి నస్పూర్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. నస్పూర్ మండలం గోల్డ్ బెల్ట్ మాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ నెల 8న ఐక్య మెగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం సిసిసి నస్పూర్లో క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. సిసిసి కార్నర్ నుండి సిసిసి టౌన్షిప్ మీదుగా నందనవనం పార్క్, నాగార్జున కాలనీ, నస్పూర్ కాలనీ, తెలంగాణ విగ్రహం వరకు శాంతి ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రెవరెండ్ పాస్టర్ లుక్జాన్ మాట్లాడుతూ ఐక్య మెగా క్రిస్మస్ వేడుకల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ పాల్, సామ్యుయల్, రత్నకుమార్, కమలాకర్, మోజెస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని మేము డిసెంబర్ ప్రారంభం నుండే డిసెంబర్ అంతం వరకు ఈ యొక్క క్రిస్మస్ పండుగలు మేము జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఈ యొక్క నస్పూర్ మున్సిపాలిటీలో మండలంలో పనిచేస్తున్నటువంటి సేవకులందరము ఐక్యతగా కలిసి ఈ యొక్క క్రిస్మస్ శాంతి ర్యాలీని మేము నిర్వహిస్తున్నాము. ఇలా నిర్వహించడం ద్వారా క్రీస్తు యొక్క శాంతిని, క్రీస్తు యొక్క సమాధానాన్ని, ఆ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళి కొరకై తాను మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ పునరుత్థానం యొక్క ప్రభావమును గుర్తు చేస్తూ దాని కొరకే ఆయన భూమి మీద పుట్టాడు. ఆ పుట్టుట అనేది ఒక పండుగ అని మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గోల్డ్ బెల్ట్ అసోసియేషన్ ద్వారా మేమందరికీ తెలియజేసే విషయం ఏంటంటే అందరూ సంతోషంగా ఉండండి. ఈ పండుగ సందర్భంగా మీ అందరిని మేము మనసారా దీవిస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితాల్లో సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, కృపా కనికరాలను దయచేసి ఈ సంవత్సరం నుండి మీ జీవిత పర్యంతము మేలు చేయాలని మేమందరం కలిసి, భక్తులము అదేవిధంగా దైవజనులం అందరం కలిసి ఈ యొక్క మన మున్సిపాలిటీలో ఉండేటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తమకు నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏ వారసులు ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏ వారసుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 81-85 ప్రకారం రాష్ట్రంలో మిగిలిన 3797 మంది ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నా. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో లోపల 20,550 మంది లోపల 16,558 మందికి జీవో ప్రకారం వాళ్ళకు ఆర్డర్ కాపీలు అనేది ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం లోపల కొత్త ప్రభుత్వం వచ్చేసరికి 3,797 మందికి మిగిలిపోయిన వారసులకు ఉద్యోగాలు అనేది ఇవ్వలేదు ఇంతవరకు. కావున ఇప్పటివరకు ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు బీఆర్ఏ వారసులకు వెంటనే గత ప్రభుత్వం జియో ఇచ్చిన విధంగా మాకు కూడా దాని లోపల ఈ జియో ప్రకారం మాకు ఆర్డర్ కాపీలు ఇస్తారని కోరుకుంటూ ఇంతటితో. గత 16 నెలలుగా ఉద్యోగాలు ఇవ్వకుండా
గత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ వీఆర్ఏల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. జీవో వచ్చి 16 నెలలు దాటింది, ప్రభుత్వం మారి 11 నెలలు దాటింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్ఏల సమస్యలు అధ్యయనం చేయడం కోసం 5 ఐఏఎస్ ఆఫీసర్లతోని కమిటీ నియమించారు. ఆ కమిటీ ఎందుకయ్యా అంటే వీఆర్ఏల్లో అనేక సమస్యలు ఉన్నాయి, అవి మేము అవగాహన చేసుకొని పరిష్కరించడం కోసం అని చెప్పారు. కమిటీని వేసి 8 నెలలు అవుతుంది. 2024 ఫిబ్రవరి 10వ తారీఖున కమిటీని నియమించారు. అయినా ఇప్పటికీ ఆ కమిటీ కూర్చుంది లేదు. వీఆర్ఏల సమస్యల కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ 16 నెలలుగా కాళ్ళకు బల్పం కట్టుకొని మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి రెవెన్యూ ఉద్యోగుల్ని, మంత్రుల్ని, అధికారుల్ని అనేక సార్లు కలిసిన ఇంకా ప్రభుత్వం మీ సమస్య పట్ల నిర్ణయం తీసుకోలేదు, ఇంకా మీ సమస్యని పరిష్కారం కోసం కమిటీని వేసాం, కమిటీ రిపోర్ట్ రాలేదు అని చెప్పి అనేక నెలలుగా దాటవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము మొన్ననే మంత్రి గారిని కలిసాం. రెవెన్యూ మంత్రి గారు ఏమంటుండు, అయ్యా మా సమస్యలు పరిష్కరించండి, మీరు రెవెన్యూ మంత్రిగా వచ్చిన తర్వాత పరిష్కరిస్తారేమని ఆశతో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతిని హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. మాజీ గవర్నర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇందిరా పార్కు వద్ద ఉన్న స్మారక స్తూపానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ నివాళులర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి స్పీకర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన సందర్భంగా కొమరంభీం జిల్లా తిర్యానిలో సాంస్కృతిక సారథి కళా బృందంతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కళా ప్రదర్శనలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు కార్యక్రమంలో తిర్యాని మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృత సారథి కళా బృందం వారి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న సందర్భంగా విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల ప్రజలంతా పథకాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిర్యాని ఎంఆర్ఓ పల్లెట్ల సూర్యప్రకాష్, ఎంపీడీఓ వేముల మల్లేష్, ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి, కుంపర్తి సురేంద్ర, శ్రావణ్, మోహన్ నాయక్, పురుషోత్తం, గొడిసెల బాపు, సోమశేఖర్, గొల్లపల్లి శిరీష, బొమ్మగోని వెన్నెల, గుండె శిరీష తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనం 1 ఇయర్ విజయోత్సవాలను డిసెంబర్ 1 నుండి 9వ తారీఖు వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో భాగస్వామిగా ఈరోజు మన కళాజాత బృందం రావడం జరిగింది. ఇక్కడికి వారు ప్రభుత్వ విజయాల పరంపరను మనందరికీ వారి గేయాల ద్వారా వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖు వరకు స్పోర్ట్స్ కార్యక్రమాలు కానీ, టోకే రన్ ఇటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్నటి నుండి మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కళాజాత బృందం మన తిర్యాని మండలానికి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా 9వ తారీఖు వరకు మనకు గవర్నమెంట్ నిర్దేశించినటువంటి అన్నిటిని మనము కార్య రూపంలోకి తీసుకొచ్చి విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. వికారాబాద్లోని అనంతగిరిపల్లి బాలల గురుకుల పాఠశాల, మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను బీఆర్ఎస్వీ నాయకులు సందర్శించారు. వికారాబాద్ బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో వికారాబాద్లోని అనంతగిరిపల్లి బాలల గురుకుల పాఠశాల, మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఇప్పుడు ఇక్కడ గోదాంల మిషన్ల వాస సౌకర్యం లేదు, సౌకర్యం లేదు. ఆ సమస్యలన్నీ లేవనెత్తితే ప్రభుత్వాన్ని నిలిచినట్టు సమస్యలు పట్టిస్తున్నాయి. ఆ సమస్యలు ఏమన్నా కానీ మీరు డైరెక్ట్ చెప్పకుండా కానీ ఈ నంబర్కు ఎస్టిమేట్ చేయండి.
సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నూరు మైనార్టీ హాస్టల్ సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్వి నాయకులు. బీఆర్ఎస్వి శ్రేణులను అడ్డుకున్న పాఠశాల సిబ్బంది, గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపిన నాయకులు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులపై మృత్యు శకటంగా దూసుకువచ్చిన లారీ. 10 మంది చనిపోగా ఛిద్రమైన 20 మృతదేహాలు. ఈ నెల 8న నస్పూర్లో ఐక్యం మెగా క్రిస్మస్ వేడుకలు. సిసిసి నస్పూర్లో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట విఆర్ఏ వారసుల ఆందోళన. తమకు నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.